This is BP Presents. ఏదైతే మనం లాస్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళ కోసం డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేది డీల్ చేయబోతున్నా. దీంట్లో చేసిన లాస్ట్ వీడియోలో పూర్తి డీటెయిల్గా మనకి R23 రెగ్యులేషన్ ప్రకారం ఏ సిలబస్ అయితే ఉందో ఆ ప్రకారం మనం టాపిక్స్ అనేది డివైడ్ చేసి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇది ఎవరికైతే బాగా డల్గా ఉన్నారో DDRCS అలాగే DDSS మెయిన్లీ DDSS ఈ వీడియోలో మనం టాపిక్ లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం సిలబస్ అనేది పూర్తి డీటెయిల్గా చెప్పాం. ఈ వీడియోలో వచ్చేసరికి యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ వ్యూ, టుడే వచ్చేసరికి మనకి యూనిట్ 1 వచ్చేసరికి కనెక్షన్స్. అసలు మన కనెక్షన్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి అంటే రివిటెడ్ కనెక్షన్స్, అలాగే వెల్డెడ్ కనెక్షన్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వెల్డ్, బట్ అండ్ ఫిల్లెట్ వెల్డ్స్ అండ్ permissible stresses and design of fillet weld subject to movement acting in the plane and at right angles to the plane of the joints. ఇన్ బ్రీఫ్ అసలు మనకి రివిటెడ్ కనెక్షన్ అంటే ఏంటి, అలాగే వెల్డెడ్ కనెక్షన్ అంటే ఏంటి, అసలు ఏంటి అంటే మనకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా అసలు దానికి రివిటెడ్కి వెల్డెడ్కి మనకి వెల్డెడ్ కనెక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా 2 ప్లేట్స్ని కానీ అలాగే 2 ఆబ్జెక్ట్స్ని కానీ మనం జాయిన్ చేయాలంటే హోల్స్ అనేవి ప్రొవైడ్ చేయకుండా ఎక్స్టర్నల్ సర్ఫేస్లో మనం వెల్డ్ యూజ్ చేసి రెండింటిని ఆ 2 ప్లేట్స్ని కనెక్ట్ చేస్తే దాన్ని వెల్డెడ్ కనెక్షన్స్ అంటారు. అలాగే రివిటెడ్లో వచ్చేసరికి ఏంటంటే 2 ప్లేట్స్ మనం జాయిన్ చేయాలి అంటే బై యూజింగ్ హోల్స్. ఆ హోల్స్లో ఏదైతే మనం రివిట్స్ నథింగ్ బట్ మనం జనరల్గా చెప్పుకోవాలంటే బోల్ట్ అండ్ నట్స్ అంటాం కదా, దాన్ని రివిట్స్ అంటారు మన ఎస్ఎస్ సబ్జెక్ట్ ప్రకారం వచ్చేసరికి. ఆ రివిట్స్ని ఉపయోగించి 2 ప్లేట్స్ని కనెక్షన్ చేసి దాన్ని రివిటెడ్ కనెక్షన్స్ అంటారు. ఇన్ వెల్డెడ్ కనెక్షన్స్, strength of the weld joint is very high compared to the riveted joint, and also time required for the welded is also less compared to the drilling the holes, inserting the rivets, heating the protecting end and the upsetting them. All these steps take substantially time. It is in riveted connections, it is time required to make connection. అసలే మనకి రివిటెడ్ కనెక్షన్స్ ఎక్కడ వాడతారు, వెల్డెడ్ కనెక్షన్స్ ఎక్కడ వాడతారు అంటే మెయిన్గా మనకు అసలు వెల్డెడ్ ఎక్కడ వాడతారంటే వాటర్ స్ట్రక్చర్స్లో కానివ్వండి, రూఫ్స్ దగ్గర కానివ్వండి, వీటికి వెల్డెడ్ వాడతారనమాట ఎక్కువగా. ఎందుకంటే ఇట్ షుడ్ బి లీక్ ప్రూఫ్. వర్షం పడినప్పుడు కానివ్వండి వాటర్ అనేది ఎంటర్ చేయనివ్వదు అనమాట. ఈ రివిటెడ్లో వచ్చేసరికి మనకి ఏదైతే గ్యాప్స్ ప్రొవైడ్ అయ్యి ఉంటే ఆ గ్యాప్స్లోంచి వాటర్ లీక్ అవుతాయి. అలాగే రివిటెడ్లో మనకి బేరింగ్ స్ట్రెంత్ అని, టేరింగ్ అని, షేరింగ్ అని జరుగుతాయి. అలాగే వెల్డెడ్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మనకి వెల్డెడ్లో టేరింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకొచ్చేసరికి మనకి వెల్డెడ్ అనేది ఎక్కడైతే ఎక్కువ వైబ్రేషన్స్ దగ్గర ఉంటే ఆ వెల్డెడ్ జాయింట్స్ అనేవి మనం ఎక్కువ ప్రిఫర్ చేయము. ఎందుకంటే
వైబ్రేషన్స్‌ని వచ్చే వైబ్రేషన్ వెల్డెడ్ అనేది తీసుకోలేదనమాట. ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ వైబ్రేషన్స్. అది వైబ్రేషన్స్ తట్టుకోలేక అది ఫెయిల్యూర్ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్‌గా. బట్ ఇన్ రివిటెడ్ జాయింట్స్ పర్ఫార్మ్స్ వెల్ అండర్ ద వైబ్రేషన్స్. ఇది వైబ్రేషన్స్‌ని తట్టుకోగలిగిద్దనమాట. ఓకే. అలాగే అసలే రివిట్ అంటే ఏంటి అనేది మనం రివిటెడ్ కనెక్షన్ అంటే ఏంటి? ఏ రివిట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ రౌండ్ డక్టైల్ స్టీల్ బార్ పీస్. అదేంటంటే ఒక స్టీల్ బార్ పీస్ అనమాట. రౌండ్ షేప్‌లో ఉంటది. సిలిండర్ లైక్ స్టీల్ షేప్ ఈస్ కాల్డ్ షాంక్. ఏదైతే రౌండ్‌గా స్టీల్ బార్ ఉంటదో ఆ పీస్ వచ్చేసరికి మనం షాంక్ అంటాం అనమాట. ఓకే. ఈ షాంక్‌కి ఏదైతే టాప్‌లో ఉంటదో చూసారా? దాన్ని హెడ్ అంటారు. మనం బై యూజింగ్ హ్యామర్‌తో మనం దాన్ని డ్రైవ్ చేయాలన్నా, అలాగే డ్రిల్లింగ్ మెషిన్‌తో డ్రైవ్ చేయాలన్నా, ఆ హెడ్ అనేది మనకు చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఫర్ ఇన్సెట్టింగ్ ద షాంక్. ఓకే. ద హెడ్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ షేప్స్. యూజువల్లీ మనం చూసుకునే కన్‌స్ట్రక్షన్‌లో మన హెడ్స్ ఎలా ఉంటాయంటే, చాలా టైప్స్ ఉంటాయనమాట రివిటెడ్‌కి. స్నాబ్ హెడ్స్ ఉంటాయి, పాన్ హెడ్స్ ఉంటాయి. అలాగే ఇంకా చాలా హెడ్స్ ఉంటాయి. అయి ఫర్దర్‌గా మనం చూసుకుందాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొచ్చేసరికి ఏం చెప్పుకోవాలంటే ఇప్పుడు దీంట్లో హెడ్స్ మాట్లాడుకుందాం. హెడ్స్‌లో టైప్స్ అనమాట ఇవి. ఏమేమి హెడ్ ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసరికి స్నాప్ హెడ్ అంటారు దాన్ని. ఏదైతే సిలిండ్రికల్‌గా ఉందో దాన్ని షాంక్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పాన్ హెడ్. నెక్స్ట్ ఫ్లాట్ కౌంటర్ సంక్ అనమాట. నెక్స్ట్ రౌండ్ కౌంటర్ సంక్. ఓకే. ఇప్పుడు ఈ ఫిగర్‌లో చూసుకుంటే మనం 2 ప్లేట్స్‌ని జాయిన్ చేయటానికి యూజ్ చేశారనమాట. ఏంటిది? రివిట్. ఏదైతే 5 ఉందో చూసారా? ఆ 5 వచ్చేసరికి మనకి డయా అనమాట. ఆ షాంక్ యొక్క డయా. అయితే మనం ఇండికేట్ చేయబోతున్నాం ఒకసారి చూడండి. ఏదైతే ఈ పార్ట్ ఉంది చూసారా? ఇది మొత్తాన్ని మనం షాంక్ అంటాం. సిలిండ్రికల్ పీస్ అని చెప్పుకున్నాం కదా! దాన్ని షాంక్ అంటాం. ఏదైతే ఈ పార్ట్ ఉంది చూసారా మనకి ఇవి టాప్ పోర్షన్‌లో ఉన్న హెడ్ వచ్చేసరికి దాన్ని హెడ్ అంటాం. రివిట్ హెడ్. ఓకే. నెక్స్ట్ ఓకే. గోయింగ్ టు నెక్స్ట్ వన్. టైప్స్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్. అసలు మనకి రివిటెడ్ జాయింట్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అవి ఎలా ఉంటాయి అనేది మనం దీంట్లో తెలుసుకుందాం అనమాట. మనకొచ్చేసరికి టైప్స్ వచ్చేసరికి ల్యాప్ జాయింట్ ఉంటది. బడ్ జాయింట్ ఉంటది. మెయిన్‌గా ల్యాప్ అండ్ బడ్ జాయింట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్. ల్యాప్ జాయింట్ వచ్చేసరికి ది 2 మెంబర్స్ టు బి కనెక్టెడ్ ఆర్ ఓవర్‌లాప్డ్ అండ్ కనెక్టెడ్ టుగెదర్ సచ్ ఎ జాయింట్ ఈస్ కాల్డ్ ల్యాప్ జాయింట్. ఏదైతే 2 మెంబర్స్‌ని మనం తీసుకొని ఓవర్‌లాప్ చేసి అంటే ఒకదాని పైన ఇంకోటి పెట్టి చేస్తే దాన్ని ల్యాపింగ్ అంటారు. ల్యాప్ జాయింట్ అంటారనమాట. మనకి ల్యాప్ జాయింట్‌లో కూడా ఇంకా టైప్స్ ఉన్నాయి. వచ్చేసరికి ఏ సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్, అలాగే అండ్ డబుల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్. అవి వచ్చేసరికి ఫర్దర్‌గా మనకి ఫిగర్స్ ఉన్నాయంట. ఆ ఫిగర్స్‌లో మనం చూసుకుందాం. అలాగే బట్ బడ్ జాయింట్ అంటే ఏంటసలు? ద 2 మెంబర్స్ టు బి కనెక్టెడ్ ఆర్ ప్లేస్డ్ ఎండ్ టు ఎండ్. మనం ఇందాక ల్యాప్ జాయింట్ చెప్పుకుందేంటంటే, ఏదైతే 2 మెంబర్స్‌ని ఒకటి పైన, ఒకటి కింద ఓవర్‌లాప్ చేస్తే దాన్ని ల్యాప్ జాయింట్ అంటాం. బట్ ఇన్ బడ్ జాయింట్స్, ద 2 మెంబర్స్ టు బి కనెక్టెడ్ ఆర్ ప్లేస్డ్ ఎండ్ టు ఎండ్. ఏదైతే 2 ప్లేట్స్‌ని గాని, 2 మెంబర్స్ గాని తీసుకుంటే, ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్ ఆర్ ఫేస్ టు ఫేస్ కనెక్షన్ చేస్తే దాన్ని బడ్ జాయింట్ అంటారు. ఓకే. అండ్ అడిషనల్లీ ప్లేట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ఎయిదర్ ఆర్ బోత్ సైడ్స్ ఆర్ కాల్డ్ కవర్ ప్లేట్స్.
ఏదైతే 2 ప్లేట్లు జాయిన్ చేసేటప్పుడు ఇంకో అనదర్ ప్లేట్‌ని సపోర్ట్ తీసుకొని మనం గనక జాయిన్ చేస్తే దాన్ని కవర్ ప్లేట్స్ అంటారు. పైన, కింద మనం సపోర్ట్ తీసుకోవడానికి దాన్ని జాయిన్ చేయడానికి కవర్ ప్లేట్స్ అని మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. దీంట్లో వచ్చేసరికి ఇన్ ఫిగర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ల్యాప్ జాయింట్ వచ్చేసరికి ఇదనమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే 2 ప్లేట్స్ ఆర్ 2 మెంబర్స్‌ని పైన, కింద ఓవర్‌లాప్ చేసి దాన్ని ల్యాప్ జాయింట్ అంటారు. మళ్ళీ ల్యాప్‌లో వచ్చేసరికి మనకి సింగిల్ రివిటెడ్ ల్యాప్. ఏదైతే 2 ప్లేట్స్‌ని జాయిన్ చేసి దానికి రివిట్ అనేది ప్రొవైడ్ చేస్తే దాన్ని సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ అంటారు. అలాగే డబుల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్. ఏదైతే సేమ్ యాస్ టు సింగిల్ రివిటెడ్ బట్ ఇన్ డబుల్ రివిటెడ్ మోర్ దెన్ 1 రివిటెడ్ షుడ్ బి యాక్సెప్టెడ్. అంటే 2 రివిట్స్ మనం జాయిన్ చేస్తే 2 రివిట్స్ ఉపయోగించి మనం జాయిన్ చేస్తే దాన్ని డబుల్ రివిటెడ్ జాయింట్ అంటాం. ల్యాప్ జాయింట్. ఓకే. ఇన్ దిస్ ఫిగర్ ఎసెంట్రిసిటీ ఇన్ ల్యాప్ జాయింట్. ఎసెంట్రిసిటీ. Okay, in this figure we have eccentricity lap joint and going to single cover butt joint. అండ్ ఆల్సో మనం ఏం చేసుకుని 2 డిస్కస్ చేసుకున్నాం. ఏమేంటి ల్యాప్ జాయింట్ అండ్ బట్ జాయింట్. ఇప్పుడు ల్యాప్ జాయింట్ ఇప్పుడు బట్ జాయింట్‌లోకి వస్తే సింగిల్ కవర్ బట్ జాయింట్. ఓకే. దీన్ని మనం ఏమంటాం అంటే సింగిల్ కవర్ బట్ జాయింట్ అంటాం. ఏదైతే 2 అంటే ఇదొకటి అలాగే ఇదొక మెంబర్. ఈ 2 మెంబర్స్‌ని మనం ఇక్కడ ఫేస్ టు ఫేస్‌గా కనెక్షన్ చేస్తే దాన్ని బట్ జాయింట్ అని ఇక్కడ మాట్లాడుకుంటాం. అదే ఆ రెండిటిని కనెక్ట్ చేసేటప్పుడు ఏదైతే పైన మనం యూజ్ చేస్తాం చూసారా? అడిషనల్ ప్లేట్ ఈజ్ నథింగ్ బట్ కవర్ ప్లేట్. ఇట్ ఈస్ టోటల్ దిస్ ఫిగర్ వి కాల్ ఇట్ యాస్ సింగిల్ కవర్ బట్ జాయింట్. ఓకే. అండ్ గోయింగ్ టు సింగిల్ రివిటెడ్ అండ్ సింగిల్ కవర్ బట్ జాయింట్. ఏదైతే 2 ప్లేట్‌ని మనం ఫేస్ టు ఫేస్ కనెక్షన్ చేశాక టాప్‌లో పెట్టుకున్న ప్లేట్‌ని మనం అడిషనల్ ప్లేట్ అంటాం. ఆ అడిషనల్ ప్లేట్‌తో పాటు మనం రివిట్స్ కూడా ఉపయోగిస్తే దాన్ని సింగిల్ రివిటెడ్, సింగిల్ కవర్ బట్ జాయింట్ అని మనం కాల్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ రివిటెడ్ సింగిల్ కవర్ బట్ జాయింట్. ఏదైతే సింగిల్ కవర్ బట్ జాయింట్‌కి 2 రివిట్స్ అంటే 2 రివిట్స్ మనం ప్రొవైడ్ చేస్తే దాన్ని డబుల్ రివిటెడ్ సింగిల్ కవర్ బట్ జాయింట్ అని కాల్ చేస్తాం. అలాగే ఈ ఫిగర్‌లో వచ్చేసరికి మనకి ఫిగర్‌లో వచ్చేసరికి ఏం కనిపిస్తదంటే డబుల్ రివిటెడ్ బట్ జాయింట్. ఏదైతే 2 ప్లేట్స్‌ని జాయిన్ చేశాక టాప్ అండ్ బాటమ్‌లో మనం ప్లేట్స్‌ని ప్రొవైడ్ చేసి దాన్ని డబుల్ టాప్ టాప్ పొజిషన్ అండ్ బాటమ్ పొజిషన్‌లో మనం ఏదైతే 2 ప్లేట్స్‌ని సపోర్ట్‌గా తీసుకొని జాయిన్ చేస్తే దాన్ని డబుల్ కవర్ బట్ జాయింట్ అని కాల్ చేస్తాం. అలాగే సింగిల్ రివిటెడ్ డబుల్ కవర్ బట్ జాయింట్. Double cover means top and bottom both additional plates should be occurred in but single rivet. Single rivet means with both plates having rivets for more connection. It should be strong and also stable. Then also same as double riveted double cover butt joint is also same, but 2 rivets should be provided for one plate and another 2 rivets provided for another plate. Okay, this is double riveted double cover butt joint. Okay, next single riveted double cover butt joint. Same, this is also same for okay single cover double cover butt joint. Double cover means we know top and bottom 2 plates should be అడిషనల్గా మనం ఏదైతే అటాచ్ చేస్తామో దాన్ని డబుల్ కవర్స్ ప్లేట్స్ అంటాం. అలాగే రివిట్ ఉపయోగించి ఒక ప్లేట్‌కి ఒక రివిట్ అండ్ అనదర్ ప్లేట్ ఇంకో రివిట్ గాని ఉపయోగిస్తే దాన్ని మనం సింగిల్ రివిటెడ్ డబుల్ కవర్ బట్ జాయింట్ అయితే కాల్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ దిస్ ఈస్ ఆల్సో సేమ్ డబుల్ రివిటెడ్ డబుల్ కవర్ బట్ జాయింట్. ఓకే. నెక్స్ట్ గోయింగ్ టు ఫెయిల్యూర్స్. అసలు మనకు రివిటెడ్ జాయింట్స్‌లో ఏమేమి ఫెయిల్యూర్స్ అక్కర్ అవుతాయి. మెయిన్‌గా షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్ అండ్ షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్,
tension or tearing of plates, and splitting plates, bearing failure of plates. Shear ఆఫ్ రివిట్స్, ఏదైతే మనం రివిట్స్ ప్రొవైడ్ చేస్తామో ద షియర్ స్ట్రెస్ ఇన్ ద రివిట్ మే ఎక్సిడ్స్ ద వర్కింగ్ స్ట్రెస్ ఇన్ ద రివిట్. షియర్ స్ట్రెస్ ఆర్ జనరేటెడ్ బికాస్ ద ప్లేట్స్ స్లిప్ డ్యూ టు అప్లైడ్ ఫోర్స్. ఏదైతే మనం తయారు చేసిన రివిట్ స్ట్రెంత్ కన్నా ఓవర్గా ఎక్కువగా లోడ్ పడినప్పుడు దాంట్లో ప్రొవైడ్ అయ్యే స్ట్రెస్ని షియర్ స్ట్రెస్గా మనం తీసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్. ఏదైతే ద ఇంటర్నల్ ప్రెషర్ ఆఫ్ ఓవర్ డ్రైవెన్ షాంక్స్ లెంత్ మోర్ దెన్ ద గ్రిప్, రివిట్స్ ప్లేస్డ్ లెస్ దెన్ ఎడ్జెస్ అండ్ ఆల్సో డిస్టెన్స్ దెన్ ద స్పెసిఫైడ్ కాజెస్. ఏదైతే రెండు ప్లేట్స్ని జాయిన్ చేసేటప్పుడు మనం రివిట్స్ అనేవి సర్టైన్ లెంత్ మనం తీసుకొని దాన్ని పిచ్ లెంత్ అంటాం. దాని పిచ్ లెంత్ని బేస్ చేసుకొని మనం రివిట్ అనేది ప్రొవైడ్ చేయకపోతే, సపోజ్ మనం 2 ప్లేట్స్ తీసుకున్నాం. ఓకే, 2 ప్లేట్స్ తీసుకున్నప్పుడు లైక్ ఎలా అంటే ఇప్పుడు 2 ప్లేట్స్ తీసుకొని మనం రివిట్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా రివిట్ చేయకపోతే, అంటే మరీ 2 ప్లేట్లు తీసుకొని 2 మనం జాయిన్ చేసేటప్పుడు ఎడ్జ్లో వేస్తే ఏమైందంటే ఎప్పుడైనా లోడ్ పడినప్పుడు ఆ ఎడ్జ్ పోర్షన్ అనేది చాలా మనకి పిచ్ లెంత్ అనేది తక్కువ ఉండటం వల్ల ఆ ఫెయిల్యూర్ వచ్చి చూసారా దాన్ని ప్లేట్స్‌లో వస్తదనమాట. ఎందుకంటే ప్లేట్ అనేది మనకి అంటే ఎక్కువ సాగి లోడ్ పడటం వల్ల అది ఎక్కువ సాగిపోయి ఎండ్ అనేది మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఎండ్‌కెళ్ళిపోయి ఎంటైర్ ప్లేట్ అనేది బ్రేక్ అయిపోద్దనమాట. షేర్ అయిపోద్దనమాట. అది వచ్చేసరికి షేల్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్ అండ్ ఆల్సో టీరింగ్ ఫెయిల్యూర్. సేమ్ యాస్ టు ద షియర్ ఫెయిల్యూర్. But in tearing failure, the tensile stress in the plate at the net cross section may exceed the working tensile strength. Tearing failure occurs. అయితే 2 ప్లేట్స్‌ని మనం ఫిట్ చేసి కనెక్షన్ చేసిన తర్వాత ఇన్ టెన్షన్ ఫోర్స్ మనకి యాక్ట్ అయినప్పుడు ఏదైతే మనం ఏదైతే డిజైన్ చేసిన టెన్షన్ స్ట్రెస్ కన్నా ఎక్కువ మనం అప్లై చేస్తే వర్కింగ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అప్లై చేస్తే దాని నుండి వచ్చే ఫెయిల్యూర్‌ని మనం ఇక్కడ చూస్తామంటే టీరింగ్ ఆర్ టెన్షన్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ప్లేట్స్ అంటాం. ఓకే, స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్లేట్స్. స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్లేట్స్ వచ్చేసరికి రివిట్స్ మే హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఎట్ లెస్సర్ ఎడ్జెస్ డిస్టెన్స్ దట్ రిక్వైర్డ్ కాజింగ్ ద ప్లేట్స్ ఆఫ్ స్ప్లిట్ ఆర్ షియర్ అవుట్. ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇక్కడ షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్ లాగానే ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్లేట్స్ వచ్చేసరికి ఏంటంటే ఏదైతే 2 ప్లేట్స్‌ని కనెక్షన్ చేసేటప్పుడు దాంట్లో మనం లెస్సర్ ఎడ్జ్ తీసుకొని డిస్టెన్స్ తీసుకొని మనం రివిట్స్ ఉపయోగిస్తే దాంట్లో 2 ప్లేట్స్‌ని కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే ఎక్కువ లోడ్ పడినప్పుడు ఆ 2 ప్లేట్స్ అనేవి కాజ్ అయిపోయి స్ప్లిట్ అంటే విడిపోతాయి అనమాట. ప్లేట్స్ అనేవి విడిపోతాయి. ఓకే, అది ఒక ఫెయిల్యూర్ అనమాట రివిటెడ్ జాయింట్స్‌లో. అలాగే బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్. ఇది వచ్చేసరికి ద ప్లేట్ మే బి క్రష్డ్ వెన్ ద బేరింగ్ స్ట్రెస్ ఇన్ ద ప్లేట్ ఎక్సీడ్స్ ద వర్కింగ్ బేరింగ్ స్ట్రెస్. ఇది వచ్చేసరికి మనకి ఎక్కువ ఏదైతే బేరింగ్ స్ట్రెస్ అనేది మనం ఆ ప్లేట్స్ మీద యాక్ట్ చేసినప్పుడు అసలు డిజైన్ చేసిన బేరింగ్ స్ట్రెస్ కన్నా ఎక్కువ వర్కింగ్ బేరింగ్ స్ట్రెస్ పడితే దీని నుంచి వచ్చే ఫెయిల్యూర్ మనం ఏమంటామంటే బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్ అంటాం. ఇన్ ఫిగర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్ వచ్చేసరికి మనకి ఈ ఫిగర్లు అనేది మనం చూసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఒక 3 ప్లేట్స్‌ని కనెక్ట్ చేశాడనమాట. కనెక్షన్ చేసిన తర్వాత 3 ప్లేట్‌ని కనెక్షన్ చేస్తే మధ్యలో ఉన్న ప్లేట్‌లో మనకి ఏమైందంటే మిడిల్ ప్లేట్‌లో ఎక్కువ ఫోర్స్ జనరేట్ అయినప్పుడు ఒక ఫోర్స్ అనేది ఇట్లా అవుతుంది. అలాగే అనదర్ ఫోర్స్ 2 ప్లేట్స్ ఇట్లా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మిడిల్ ప్లేట్ అనేది ఎటు ఎక్కువ ఫోర్స్ ఉంటే అటు సైడ్ మూవ్ అయిపోయి ఆ రివిట్ అనేది షియర్ అయిపోద్దనమాట. ఓకే, ఆ షియర్ అయిన దాన్ని మనం ఏమంటామంటే షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ వచ్చేసరికి ఏదైతే ప్లేట్‌లో మనం ఇక్కడ రివిట్ అంటే ఎడ్జ్ డిస్టెన్స్ రివిట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ ప్లేట్‌కి బోత్ సైడ్స్‌కి మనకి పుల్ అనే లోడ్ అప్లై అవుతున్నప్పుడు ఎటు సైడ్ అయితే మనకు రివిట్ అనేది తక్కువ డిస్టెన్స్‌లో ఉందో అటు సైడ్ మనకి ఎక్కువ ఫెయిల్యూర్ వచ్చేస్తదనమాట. దాన్ని షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ యాజ్ టు ది షేరింగ్ ఫెయిల్యూర్. ఓకే. బట్ ఇన్ టేరింగ్ వచ్చేసరికి ఏంటంటే ఓకే. tearing also is same. Next going to splitting of plates. స్ప్లిట్టింగ్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం. దీనికి రెఫరెన్స్ ఫిగర్స్ అనేవి ఇయి అనమాట. అలాగే బేరింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్ అండ్ బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రివిట్స్, riveted joints and failures and going to problem on riveted joints by using code book and tables ఫర్ పర్మిసిబుల్ స్ట్రెసెస్. అండ్ మనం నెక్స్ట్ చేసే వీడియోలో ఏదైతే మనం రివిటెడ్ మీద మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకనేది ఈ యొక్క పర్మిసిబుల్ స్ట్రెస్ ఆఫ్ ఇన్ రివిట్స్ అనే టేబుల్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే. ఈ మనకొచ్చేసరి టైప్స్ ఆఫ్ రివిట్, మనకొచ్చేసరి 2 టైప్స్ రివిట్స్ ఉంటాయి. ఏమేంటంటే పవర్ డ్రైవెన్ రివిట్స్ అండ్ హ్యాండ్ డ్రైవెన్ రివిట్స్ అనేవి మనకుంటాయి అన్నమాట. పవర్ అండ్ హ్యాండ్ డ్రైవెన్ రివిట్స్. అండ్ దీనికొచ్చేసరికి యాక్సియల్ టెన్షన్, షియర్, బేరింగ్. మనం యాక్సియల్ టెన్షన్ ఎంత తీసుకుంటామంటే 100 అనేది మనకు ఫిక్స్డ్ వాల్యూ అనమాట ఫర్ పవర్ డ్రైవెన్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ డ్రైవెన్‌కి వచ్చేసరికి 80 ఎంపీఏ తీసుకుంటాం. ఓకే. పవర్ డ్రైవెన్ ఇన్ షియర్‌లో వచ్చేసరికి మనం 100 తీసుకుంటాం. ఇన్ హ్యాండ్ డ్రైవెన్స్‌లో వచ్చేసరికి 80 తీసుకుంటాం. బేరింగ్‌లో వచ్చేసరికి 300 తీసుకుంటాం పవర్ డ్రైవెన్స్‌లో. హ్యాండ్ డ్రైవెన్స్‌లో వచ్చేసరికి 250 తీసుకుంటాం అనమాట. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ రివిట్స్. ఇట్ ఈస్ మోర్ యూజ్‌ఫుల్ ఫర్ యూ డిజైనింగ్ ద రివిటెడ్ జాయింట్స్ ఇన్ ప్రాబ్లమ్. ఓకే. నోట్ ఫర్ ఫీల్డ్ రివిట్స్ ద పర్మిసిబుల్ స్ట్రెస్ ఆర్ రెడ్యూస్డ్ బై 10%. ఫీల్డ్‌లో మనం ఏదైతే తీసుకున్న పర్మిసిబుల్‌ని 10% రెడ్యూస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ద క్యాలిక్యులేటెడ్ బేరింగ్ స్ట్రెస్ ఆఫ్ ఏ రివిట్ ఆఫ్ ఎ పార్ట్స్ కనెక్టెడ్ బై ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద వాల్యూ ఆఫ్ Fy. Fy మీన్స్ ఈల్డ్ స్ట్రెస్ అండ్ 1.2 Fy ఫర్ హ్యాండ్. ఏదైతే Fy ఫర్ హ్యాండ్ అండ్ పవర్ డ్రైవెన్ రివిట్స్ రెస్పెక్టివ్లీ. ఏదైతే మనకి Fy అనేది అంటే క్యాలిక్యులేటెడ్ బేరింగ్ స్ట్రెస్ ఆఫ్ ఎ రివిట్ అనేది 1.2 Fy కన్నా 1.2 ఈల్డ్ స్ట్రెస్ కన్నా మనకి 1.2 ఫర్ పవర్ డ్రైవెన్స్ అండ్ ఈల్డ్ స్ట్రెస్ ఏదైతే మనకి ఆ ప్లేట్‌కున్న మనం తీసుకున్న ఈల్డ్ స్ట్రెస్ అనేది హ్యాండ్ డ్రైవెన్స్‌కి సేమ్ అనమాట. పవర్ డ్రైవెన్స్‌కి వచ్చేసరికి 1.2 ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. పవర్ డ్రైవెన్‌లో మనకేంటంటే ఎక్కువ పవర్ అప్లై అయ్యి టెన్షన్ గాని, షేరింగ్ గాని, బేరింగ్ గాని అవి ఎక్కువుంటాయి. హ్యాండ్ డ్రైవెన్ వచ్చేసరికి మనకన్నీ తక్కువుంటాయి కాబట్టి దాన్ని యాజ్ టీజ్‌గా మనం తీసుకుంటాం. పవర్‌లో వచ్చేసరికి మనం 1.2 ఇంటూ చేసుకుంటాం అనమాట. ఓకే. అలాగే మన స్పెసిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి డయామీటర్ వచ్చేసరికి ద గ్రాస్ డయామీటర్ మే బి ఫౌండ్ బై ఇంక్రీజ్ ద నామినల్ డయామీటర్. ఎంటైర్ గ్రాస్ డయామీటర్‌కి మనం వచ్చేసరికి ఏంటంటే ఏదైతే నామినల్ డయామీటర్ ప్లస్ 1.5 ఫర్ నార్మల్ డయా వచ్చేసరికి 25 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం గ్రాస్ డయామీటర్ ఏం చేయాలంటే నామినల్ కన్నా 1.5 యాడ్ చేయాలన్నమాట. ఏదైతే మనకున్న డయా కన్నా 1.5 యాడ్ చేసి దాన్ని గ్రాస్ డయా అంటారు. ఏదైతే నామినల్ డయా అనేది 25 కన్నా ఎక్కువ ఉంటే మనం గ్రాస్ డయాలో వచ్చేసరికి నామినల్ డయా ప్లస్ 2 అనేది 2 అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట. ఓకే. గేజ్ అండ్ పిచ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ డిస్టెన్స్ ఫర్ 2 ప్లేట్స్ కనెక్షన్స్. The distance between the center of 2 consecutive rivets measured along the row of rivets as shown in 2.5 figure. A row generally refers to the line rivets placed parallel to the stress in a member. Okay. ఇది వచ్చేసరికి to prevent tension failure of members between the 2 consecutive rivets. By using this pitch length ఏదైతే 2 ప్లేట్స్‌లో జనరేట్ అయిన టెన్షన్ ఫెయిల్యూర్ అనేది మనకి ప్రివెంట్ చేస్తది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ఫిగర్‌లో చూసుకుందాం. రోల్డ్ సెక్షన్స్ గాని, మనకసలు వైడ్ ప్లేట్స్ గాని,
పిచ్ లెంత్ అంటే ఏంటి అనేవి ఈ ఫిగర్స్‌లో మనకి క్లారిటీగా విజిబుల్ అవుతుందనమాట. అసలు మినిమమ్ పిచ్ అండ్ మాక్సిమం పిచ్. అసలు మనం మినిమమ్ పిచ్ ఎంత పెట్టాలంటే, ద డిస్టెన్స్ ఆఫ్ పవర్ డ్రైవ్డ్ హోల్స్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 2.5 టైమ్స్ ద నామినల్ డయా. మినిమమ్ పిచ్ ఎంత ఉండాలంటే మనకి ఏదైతే నామినల్ డయాకి 2.5 టైమ్స్ ఆఫ్ నార్మల్ డయా దానికన్నా తక్కువ ఉండకూడదనమాట. అది మినిమమ్ పిచ్. మాక్సిమం పిచ్ వచ్చేసరికి మనం ఏం తీసుకుంటామంటే, ఇన్ ది మాక్సిమం పిచ్ ద రివిట్ has widely spaced pitch of the plates ఎస్పెషల్లీ థిన్ అండ్ థిక్. బై యూజింగ్ దిస్ మాక్సిమం పిచ్ అనేది మనం ఏదైతే ప్రాబ్లమ్‌లో మనం ప్రాబ్లమాటిక్‌గా డెరైవ్ చేసిన దాంట్లో వచ్చిన పిచ్ అనేది మాక్సిమం కన్సిడర్ చేస్తాం. మినిమమ్ వచ్చేసరికి ఎంతకన్నా తక్కువ అనేది ప్రొవైడ్ చేయకూడదనమాట. ఓకే. ఇంకొచ్చేసరికి మనం ఇంకేం జేసుకోవాలంటే ఓకే. స్ట్రెంత్ ఆఫ్ రివిటెడ్ జాయింట్. అసలు మనం స్ట్రెంత్ ఆఫ్ రివిటెడ్ జాయింట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? స్ట్రెంత్ ఆఫ్ రివిట్ ఇన్ షియర్ తీసుకోవాలి ఫస్ట్. రివిట్ ఇన్ షియర్‌లో వచ్చేసరికి మన ఫార్ములా వచ్చేసరికి ప్రాబ్లమ్స్‌లో మెయిన్‌గా ఉపయోగపడిద్దనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మెయిన్‌గా ఈ యొక్క ఫార్ములా అనేది స్ట్రెంత్ ఆఫ్ వన్ రివిట్. ఇది సింగిల్ రివిట్ ఫార్ములా వచ్చేసరికి π/4 d స్క్వేర్ టౌ ఎఫ్. వేర్ టౌ ఎఫ్ మీన్స్ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ రివిట్. పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ రివిట్ మీన్స్ మనం ఇందాక తీసుకున్న టేబుల్‌లో మనకి దీంట్లో తెలిసిద్దనమాట. పవర్ డ్రైవ్ ఇన్ అండ్ ఆర్ హ్యాండ్ డ్రైవ్ ఇన్‌కి మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అయి ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ సేమ్ యాజ్ టు డబుల్‌లో వచ్చేసరికి ఏంటంటే ఏదైతే ఫస్ట్ సింగిల్ స్ట్రెంత్ ఆఫ్ వన్ రివిట్ ఉందో దాన్ని ఇంటూ 2 చేస్తే దాన్ని డబుల్ రివిట్ అని అంటాం అనమాట. ఓకే. సేమ్ బట్ డబుల్ వచ్చేసరికి 2 ఇంటూ చేస్తాం అనమాట. అలాగే స్ట్రెంత్ ఆఫ్ రివిట్ ఇన్ బేరింగ్. బేరింగ్‌లో వచ్చేసరికి మనకి ఏముంటదంటే మనకి సేమ్ యాజ్ టు ది ఫార్ములా ఉంటదండి బేరింగ్‌లో వచ్చేసరికి. ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ రివిటెడ్ జాయింట్ ఇన్ బేరింగ్‌లో వచ్చేసరికి ఎన్‌డిటి సిగ్మా పిఎఫ్. ఓకే. ప్రొజెక్టెడ్ ఏరియా ఇంటూ పర్మిసిబుల్ బేరింగ్ స్ట్రెస్ dt ఇంటూ సిగ్మా పిఎఫ్. వేరస్ పిఎఫ్ ఈక్వల్ టు పర్మిసిబుల్ బేరింగ్ స్ట్రెస్. పర్మిసిబుల్ బేరింగ్ కూడా మనం దేంట్లో కన్సిడర్ చేస్తామంటే ఇందాక చూపించిన టేబుల్లోనే మనకి వాల్యూస్ అనేవి నోట్ అయ్యి ఉంటాయి అనమాట. దీన్ని బట్టి మనం చేస్తే స్ట్రెంత్ ఆఫ్ రివిట్ ఇన్ బేరింగ్ వస్తది. అలాగే స్ట్రెంత్ ఆఫ్ ప్లేట్ ఇన్ టేరింగ్‌లో వచ్చేసరికి మనకు మళ్ళీ టీరింగ్ వచ్చేసరికి మనకేంటంటే మనకు ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే పీటీ మీన్స్ స్ట్రెంత్ ఆఫ్ రివిట్ ఇన్ టీరింగ్‌లో బి మైనస్ అంటే బి మైనస్ ఎన్ ఇంటూ డి ఇంటూ టీ ఇంటూ సిగ్మా ఏటీ. వేరాజ్ B means width of the plate in mm and n is number of rivets in a section under consideration and sigma 80 means permeable tensile stress in plate in units MPa. Simply 0.6 Fy. Okay. Fy means permissible yield or permissible tensile or yield stress. For mild steel 150 MPa. For MPa for steel with the yield stress 250. మైల్డ్ స్టీల్ మనం ఎక్కువ ఏం చేస్తామంటే 250 కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెంత్ ఆఫ్ రివిట్ ఇన్ టీరింగ్ పర్ పిచ్. అలాగే స్ట్రెంత్ ఆఫ్ జాయింట్ పర్ పిచ్ లెంత్. పిచ్ లెంత్‌కి వచ్చేసరికి మన ఫార్ములా ఏంటి S-D ఇంటూ T సిగ్మా 80 వేరాజ్ S ఈక్వల్ టు పిచ్ లెంత్. ఓకే. ఫైండింగ్ పిచ్ లెంత్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు రివిట్ ఎఫిషియన్సీ కనుక్కోవడానికి ఎఫిషియన్సీ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్ వచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి ద రేషియో ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ రివిటెడ్ జాయింట్ దిస్ ఈస్ కాల్డ్ పర్సంటేజ్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ ద జాయింట్ టు ద strength of the main member expressed as percentage. Strength of riveted joint to the strength of solid plate. It is expressed in the percentage. Okay. అలాగే మనకి నెక్స్ట్ వీడియోలో మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేవి డెరైవ్ చేస్తామన్నమాట. ఇవి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అనమాట. మనకి ఈ నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేది ఇన్ డీటెయిల్డ్‌గా ఈజీ వే ప్రాసెస్‌లో మనం ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి డెరైవ్ చేస్తామన్నమాట.
ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టండి. వితిన్ ఎంబటే అంటే తొందరగా మనకి ఏదైతే తక్కువ టైంలో మనకి రిప్లై అనేది ఇస్తామన్నమాట. ఎవరికి డౌట్స్ ఉన్నా ఎంబటే కామెంట్ సెక్షన్‌లో ఉండండి. ఈ టోటల్ మనకి ఈ థియరీ పార్ట్ పీడిఎఫ్ అనేది మన డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తామన్నమాట. అందరూ విజిట్ చేసి సబ్జెక్ట్ అయితే పూర్తిగా డీల్ చేసుకోండి అన్నమాట. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. వి మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే. బాయ్.